హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే పిల్లలతోటి ఏఎంబీ మాల్‌కెళ్ళామండి. పిల్లలు ఇంకా అక్కడ మాల్ చూసి ఒకటే ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారు. ముందుగా ఫుడ్ కోర్ట్ కనిపించింది వెళ్ళగానేను. ఇంకా జనాలైతే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు చాలా మాల్ చూసాము. కానీ అన్ని మాల్ కంటే ఈ మాల్ చాలా పెద్దగా ఉంది. ఇది మహేష్ బాబుది అని చెప్తున్నారు. కొండాపూర్‌కి దగ్గరలోనే ఉంది. ఒక పావుగంట జర్నీలో ఈ మా మా ఇంటి దగ్గర నుండి అయితే. ఇంకా షాపింగ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పిల్లలకి బట్టలు, డ్రెస్సులు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా ఏ రకమైన ఒకటి ఉండి ఒకటి లేక అని ఏమీ లేదు. ఏదైనా ఉంది, కాకపోతే డబ్బులు కూడా చాలానే ఉండాలి. ఇంకా గేమ్ జోన్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇదైతే ఒక దున్నపోతులాగా ఆకారంలో ఉంది చూసారా? దాని మీద ఎక్కువ కూర్చుంటే 200 పే చేస్తే ఒకటే పోటీ చేస్తుంది. ఈ గేమ్‌కి చాలా వెరైటీలు ఎక్కువ ఉన్నాయి. ఇదైతే పిల్లలు ఎక్కే రైలు బండిలాగా వెళ్ళేది. ఇదైతే ఒక మాల్ చిన్నపిల్లలది. చిన్నపిల్లల బట్టలైతే ఒక్కొక్కటి 2000, 3000, 4000 చెప్తున్నారు ఏకంగా డ్రెస్సులైతేను. ఇదైతే జంట కారుల్లో మా మనవలిద్దరూ ఎక్కారు. సమ్ము, గోతులైతే. ఇదైతే షిప్ అండి. ఇది కూడా ఎక్కొచ్చు. మాల్ 5 అంతస్తుల వరకు ఒకటే ఉంది. అసలు ఎంత పెద్దదుందో మాల్ అయితే. మరి పైన ఇంకెన్ని అంతస్తులు ఉన్నాయో. ఇది 5వ అంతస్తులో అయితే గనక 5 ఫ్లోర్‌లో అయితే గనక ఈ గేమింగ్ జోన్ ఉంది. ఇంకా అక్కడితో ఉండిపోయాము. పిల్లలైతే ఆ జంట కార్లతో 3 రౌండ్లు వేస్తున్నారు. ఇంక ఇదంతా ఒక రంగుల ప్రపంచంలా ఉంది. పిల్లలతో వస్తే వందలు కాదు, వేలు కాదు, ఎన్ని డబ్బులైనా సరిపోవు. మాల్ చాలా కాస్ట్లీ. ఇంకా జిలుగు లైటులతో పిల్లలు ఎంటర్టైన్మెంట్లు ఇక్కడి నుంచి రాము అని ఒకటే హడావుడి చేస్తున్నారు. ఈ బైక్ రేస్ అయిపోయిన తర్వాత పైన గేమింగ్ జోన్‌కి వెళ్ళాము. అక్కడైతే ఈ జిలుగు లైట్లతో అస్సలు చెప్పే అక్కర్లేదు. చాలా ఆకర్షణ శక్తిగా ఉంది. ఇదిగో ఇదేనండి గేమింగ్ జోను. ఇక్కడైతే ఇదివరకటి కంటే ఎన్ని రకాల వెరైటీలు వచ్చేసినాయో. పిల్లలు ఇదివరకు బయట ఆడుకునేవారు. ఆ ఆడుకునే ఆటలే ఇక్కడ ఆర్టిఫిషియల్‌గా తయారు చేసి పెట్టేశారు. కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చాక ఒకే చోట కూర్చునుండి ఎలా జాబ్ చేస్తున్నారో శ్రమ లేకుండా, అలాగే ఆటలు కూడా బయటకెళ్ళి ఆడలెక్క లేకుండా, చోటలు పట్టకుండా ఏసీ హాల్లో, మాల్లో కూర్చుని ఈ ఆటలు ఆర్టిఫిషియల్ ఆటల కింద అయిపోయినాయండి. ఈ కోక్ జుక్ చుక్ రైలు అన్నది ఇంతకుముందు పిల్లలు ఒకరికొకరు పట్టుకుని తిరుగుతూ ఉంటే అలసిపోయేవారు, చెమట పట్టేది. ఇప్పుడు అదేమీ లేకుండా ఏసీలో ఈ కారులో కూర్చుని ఒకళ్ళకొకళ్ళు ఆ కారుతోని తిరుగుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఒళ్ళు ఎక్కడ అలుస్తుంది చెప్పండి? పిల్లలకి ఎక్కడ ఆటలు ఉన్నాయి? ఇలా ఆర్టిఫిషియల్ ఆటలన్నీ వచ్చేసినాయండి. ఇంకా దీంతో పాటు ఇంక జేబులో డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి. ఇదైతే దెయ్యాలు మీదకొచ్చినట్టు చూపించే గేమ్ అది. ఇంకా డబ్బులు ఇచ్చేసి ఆ ఒళ్ళు అలవకుండా ఆటలంటే ఇదేనండి. ఇదైతే క్యారమ్ బోర్డులో కాయిన్ కొట్టుకున్నట్టుగా ఒకరికొకరు దోచుకుంటారు. ఇంకా అక్కడ అయిపోయింది. ఎలిఫెంట్ని చూసి ఏనుగు అన్నట్టు, అమ్మ ఏనుగెక్కుతానని ఒకటే గొడవ పెట్టేశాడు. మళ్ళీ ఏనుగెక్కాడు. ఒక్కొక్కటి పోనీ 50 100 అంటే కాదంట. ఒక 8 నిమిషాలు ఎంతే ఇస్తున్నాడు. 150 తీసుకుంటున్నాడు ఆ రౌండ్కి. ఇంకా పైన అయితే కనుక వెలుగు లైట్లతోటి ఎంత వెరైటీగా ఉన్నాయో అండి ఆటలు అయితేను. ఈ లైట్లు చూడండి ఒక్కసారి, ఎంత విద్యుత్ కాంతులతోటి మిలమిలలాడిపోతున్నాయి మోడల్స్గా లైట్లు. ఇంకా పిల్లలు అలసిపోయారని ఏమన్నా తినిపిందామని మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. అక్కడైతే గ్రీన్ చికెన్, ఒక నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్కి తగ్గ రేట్ కూడా అలాగనే ఉంది. ఇలాంటి మాల్కి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఒక మాదిరి వాళ్ళు 2 నెలలకి 3 నెలలకి వెళ్ళలేము. ఒక 5, 6 నెలలకో 6 నెలలకో ఒకసారి వెళ్ళాలి. మాల్ చూడండి ఎంత పెద్ద మాల్ ఉందో. పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే బాగానే ఉందండి. ఇంకా అప్పటికే 9:30 అయిపోయింది. 4కి వెళ్ళాము. ఇంకా ఉండే కొలది పిల్లల హడావుడి తప్ప ఏమీ లేదు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుందని ఇంకా బయలుదేరిపోయాము. వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు పిల్ల ఇంకొకసారి రంగుల రత్నం తిరిగింది చూడండి, ఎంత స్లోగా తిరుగుతుందో. ఇంక ఇదేనండి ఇవాళకి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.